హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ఈరోజు స్పెషల్ కర్రీ చేయబోతున్నాను. అదేంటంటే దొండకాయ మసాలా. దానికి కావలసిన పదార్థాలు చూసారా, ఎల్లుల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, ఇవ్వండి దొండకాయలు. ఓకే ఫ్రెండ్స్, దొండకాయ మసాలా ఇవ్వండి. గరం మసాలా, కారం, పసుపు, సాల్ట్. చూసారా, బౌల్ పొయ్యి మీద పెట్టేసుకున్నాం కదండి. సరే, దీనికి తగినంత ఆయిల్ అయితే పోసుకుందాము. సరిపడి చేసుకుందామండి. చూసారా ఫ్రెండ్స్, నేను ముందుగా అయితే వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఆయిల్ వీటెక్కిపోయింది కదండి, మరి వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. పక్కన రైస్ పెట్టేసానండి. ఇక్కడ రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. బాగా మగ్గిపోయినాయి కదా, అవుతున్నది. ఇందులో ముందుగా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను కదండి, టమాటాలు వేసుకొని ప్లీజ్ ఫ్రెండ్స్, నేను చేసే వంటలకి ఫుల్ సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మా పల్లెటూరు కదా, తెలీదు, ఇది చేస్తున్నాము. ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా మంచిగా వంటలు చేసుకోవాలి అనే ఆశ అయితే ఉంటుంది కదండి. చూసారుగా, అదైతే చిన్న గది రైస్ అయిపోయింది. చూసారా, పెద్ద ఇదేమి కాదు మాది. చూసారా ఫ్రెండ్స్, మా హౌస్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుందాము. ఎందుకంటే ఉల్లిపాయలు బాగా మగ్గిపోతుంది. కొద్దిగా వేసుకున్నాను, సాల్ట్ తర్వాత వేసుకుంటాను. సగం వేగిన తర్వాత ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలండి. ఎందుకంటే అవి కూడా ఇందులోనే మగ్గిపోవాలి. ముందుగా బాయిల్ చేసుకోలేదు కదా మనం. చూసారా, ఇవి దొండకాయ వేసేస్తున్నానండి నేను. ఓకే ఫ్రెండ్స్, మూత పెట్టేసుకుందాము. మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఫ్రెండ్స్, మా మాయ కొబ్బరి బొండాలు అమ్ముతాడు, పొద్దున్నే తాగమని వచ్చాడు. ఓకే ఫ్రెండ్స్, కిచెన్ గదిలోకి వెళ్దాం. మరి మూత పెట్టేశాం కదా, ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. చూసారా, బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇందులో కరివేపాకు వేసుకుందామండి. చూసారా, ఇది లైట్గా అల్లం పేస్ట్ వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మరి దొండకాయ కారం చేస్తారు, తర్వాత కాకరకాయ కారం చేస్తారు. ఇది అలా కాకుండా దొండకాయ మసాలా అండి. దొండకాయ మసాలా అంటే కాకరకాయ
కారం లాగానే ఉంటుంది, దొండకాయ కారం అంటారు కదా, అది కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి. మీరు ఈసారి ఈ టైప్లో వండి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారా బాగా దగ్గరగా అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు అయితే వేసాను, మరి ముందుగానే వేసుకున్నాం కదా ఇది సాల్ట్. ఇప్పుడు చూడండి కారం వేస్తున్నాను. కారం ఉండాలి బాగానే, ఇది ముందే ఘాటు ఇచ్చేస్తుందండి, ఎందుకంటే ఎల్లుల్లిపాయలు వేసాము ఇందులోనే మనం, బాగుంటుంది. చూసారా ఇప్పుడు మసాలా పొడి వేసుకుందామండి. బాక్స్లో తీయాలి, మసాలా వేద్దాం. చూసారా సార్ బాగా కలర్ఫుల్గా కనపడుతుంది కదా కర్రీ. ఈరోజు మా స్పెషల్ అయితే ఇదేనండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలాగా. చూసారా సార్ వాటర్ అయితే పోయినండి నేను, అంటే లైట్గా వేసుకుంటే బాగుంటుంది, లైట్గా వేసుకుందాము. ఫ్రెండ్స్ వాటర్ అయితే వేస్తాను. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఇదిగో తగినంత ఆయిల్, వాటర్. ఇప్పుడు చూడండి దీనిపైన కొత్తిమీర వేసేసుకుందాం, మన డ్యూటీకి టైం అయిపోతుంది కదా. అయిపోయిందని కర్రీ. ఇది దగ్గరికి గీరిపోయిన తర్వాత ఒకసారి తిప్పుకొని దించేసుకుంటే కూర అయితే రెడీ అండి. మరి దొండకాయ మసాలా టేస్ట్ చేయాలంటే చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే బాగా వచ్చింది కదా. చూసారా మూత పెట్టేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత చూపిస్తానండి. కానీ చూపించకపోయినా ఏమనుకోవద్దు, టైం అయిపోతుంది నాకు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. మా ఫ్రెండ్స్ వచ్చేసారండి, వారం అయిపోయింది వచ్చేసి, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. చూసేద్దామా, కర్రీ అయిపోయిందండి. మరి చూద్దాం. ఇప్పుడు మూత పెట్టేసాను కదా, స్మెల్ అయితే తీసేస్తుందండి. ఇదిగో ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, సరే బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్.